హాయ్ ఫ్రెండ్స్, తెలుగు టెక్ హబ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అర్థమెటిక్ అండ్ ట్రెజరింగ్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పేరు చక్రవడ్డీ. గత ఇంతకుముందు వీడియోలో మనం బారవడ్డీ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు చక్రవడ్డీ గురించి డిస్కస్ చేయబడుతున్నాం. బారవడ్డీకి చక్రవడ్డీకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, బారవడ్డీ అనేది సంవత్సరానికి 1% ఉంటుంది, అసలు ఉంటుంది. ఈ అసలు అనేది ఎన్ని సంవత్సరాలకు మనం వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తే అన్ని సంవత్సరాలు సమానంగా ఉంటుంది. ఈ చక్రవడ్డీకి వచ్చేసరికి అసలు అనేది మారిపోతుంటుంది అన్నమాట. అదే మేజర్ డిఫరెన్స్. ఇంట్రెస్ట్ రేట్ రెండింటిలో ఒకలాగా ఉంటుంది, క్యాలిక్యులేట్ చేసే విధానం కూడా ఒకలాగా ఉంటుంది. కానీ ఈ అసలు వచ్చేసరికి బారవడ్డీలో ఎన్ని సంవత్సరాలకు మనం కట్టినా సమానంగా ఉంటుంది అసలు. కానీ చక్రవడ్డీకి వచ్చేసరికి మొదటి సంవత్సరం ఈ రెండింటిలో సమానంగా ఉంటుంది. రెండో సంవత్సరంకి వచ్చేసరికి మొదటి సంవత్సరం వడ్డీ కలిపి అసలుగా మారిపోతుంది. మూడో సంవత్సరంకి వచ్చినప్పటికీ ఈ 2 సంవత్సరాల వడ్డీ ప్లస్ అసలు కలిపి అసలుగా మారిపోతుంది. ఇలాగా ఎన్ని సంవత్సరాలకు మనం క్యాలిక్యులేట్ చేస్తే అన్ని సంవత్సరాలకి వడ్డీ అనేది కలుపుతూ అసలుగా మారుతుంది. అందువల్ల అక్కడ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇంట్రెస్ట్ వేరుగా ఉంటుంది అన్నమాట. అందుకే మనం చక్రవడ్డీలో డైరెక్ట్గా ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయలేం. అసలు మాత్రమే మొత్తాన్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలం. వడ్డీ ప్లస్ అసలు అంటే మొత్తాన్ని A = P × 1 + R/100 హోల్ పవర్ అని ప్రీవియస్గా ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం మొత్తాన్ని కట్టి ఈ మొత్తంలో అసలు తీసేస్తే ఇంట్రెస్ట్ మనకు వచ్చేది. కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం అనేది మనకు చాలా తక్కువ ఉండడం వలన ఈ ఫార్ములాని యూజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఈ n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఈ n = 1 అయినంత వరకు మన ఏ ప్రాబ్లం లేదు. కానీ n = 3 సంవత్సరాలు కట్టాల్సి వచ్చినప్పుడు ఈ వాల్యూస్ అనేవి క్యూబ్స్లో వస్తాయి. క్యూబ్స్లోని ఫ్రాక్షన్స్ చాలా ఎక్కువ వచ్చేస్తుంటుంది అన్నమాట. సో ఈ టైం వేస్ట్ని అవాయిడ్ చేయడానికి మనం పర్సంటేజెస్ని యూజ్ చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తుంటాం అన్నమాట. ఒక సంవత్సరాన్ని అసలుకి వడ్డీ కట్టి ఆ వడ్డీని దాన్ని కలిపేసి మళ్ళీ కట్టి అలాగా ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అయితే 2 సంవత్సరాలకు అడుగుతాడు, లేదంటే 3 సంవత్సరాలకు అడుగుతాడు. అంతకుమించి ఎక్కువగా అడగడం. ఈవెన్ CGL ఆ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా 3 సంవత్సరాలకు దాటి మేజర్గా అడగడం. ఎందుకంటే ఇందులో వడ్డీ అనేది క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎంత షార్ట్ కట్స్లో చేసినా చాలా కష్టం అవుతుంది అనమాట. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మేజర్గా వచ్చే మోడల్స్ ఏంటంటే, బేసిక్గా అసలు ఇచ్చి ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చి వడ్డీ కట్టమంటాం, అది అందరికీ తెలిసిందే. తర్వాత ఇందులో 3 రకాలుగా ఇంట్రెస్ట్ కడుతుంటారు. ఇయర్లీ కడతారు, హాఫ్ ఇయర్లీ కడతారు, క్వార్టర్లీ కడతారు. అంటే సంవత్సరానికి ఒకసారి మనం ఇంట్రెస్ట్ కట్టచ్చు, 6 నెలలకు ఒకసారి కట్టమంటాడు, లేదంటే 3 నెలలకు ఒకసారి కూడా ఇంట్రెస్ట్ కట్టమంటాడు. దానికి మనం ప్రీవియస్గా చాలా రకాల ఫార్ములాస్ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ఫార్ములాస్ యూజ్ చేయకుండా మనం ఎలా చేయాలి, ఓన్లీ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని పర్సంటేజెస్ని యూజ్ చేసి మన చక్రవడ్డీ 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ని తీసుకొని చేద్దాం. తర్వాత వచ్చే మోడల్ ఏంటంటే, అసలుకి మొత్తం ఎన్ని రెట్లు అవుతుంది, అయితే ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని రెట్లు అవుతుంది, లేదంటే ఎన్ని రెట్లు అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ ఇంట్రెస్ట్ రేట్ చొప్పున. ఒకవేళ ఇన్ని రెట్లు అయితే ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఇవన్నీ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. లేదంటే 2 సంవత్సరాల్లో ఎంత అయింది, 4 సంవత్సరాల్లో ఎంత అయింది, అయితే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అడుగుతుంటాడు. సో దీన్ని మనం కాన్సెప్ట్ యూజ్ చేసి చాలా టిపికల్గా కట్టాల్సి ఉంటుంది అన్నమాట. అప్పుడే మనం టైంని చాలా సేవ్ చేసుకోగలం. ఆ కాన్సెప్ట్ అనేది అర్థం కాకపోతే మనం చేయలేం. ఇక్కడ మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మొదటి సంవత్సరంలో బారవడ్డీ చక్రవడ్డీ రెండింటిలో కూడా అసలు సమానంగా ఉంటుంది. కానీ 2వ సంవత్సరానికి వచ్చినప్పటికీ అసలు అనేది మారిపోతుంది చక్రవడ్డీలో. ఎందుకంటే మొదటి సంవత్సరం జనరేట్ అయిన వడ్డీ అసలకు కలిపేసి మళ్ళీ ఫ్రెష్గా వడ్డీ కట్టాల్సి ఉంటుంది అనమాట. అదే 3వ సంవత్సరంకి వచ్చినప్పటికీ ఈ 2 సంవత్సరాలు జనరేట్ అయిన వడ్డీ, ఆ వడ్డీ మీద వడ్డీ ప్లస్ అసలు, ఇట్లన్నింటికి కలిపి ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది. సో ఈ ఫార్ములాని యూజ్ చేయకుండా మనం ఎలా కట్టగలం, ఒక్కొక్క లెక్క తీసుకుని ఎగ్జాంపుల్ తీసుకొని మనం చేసుకుంటూ వెళ్దాం. డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. What is the compound interest earned after 2 years on ₹6,000 at the rate of 20% annum? 6,000 రూపాయల మీద 2 సంవత్సరాలకి 20% వడ్డీ రేటుతో
ఎంత వడ్డీ అవుతుందని అడిగాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం. మీకు ఇంతకుముందే బార్ వడ్డీలో చెప్పాను, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని మెన్షన్ చేస్తేనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం కట్టాలి. మెన్షన్ చెయ్యలేదు అంటే అది సింపుల్ ఇంట్రెస్ట్ అని అర్థం. ఇది మరలా గుర్తుపెట్టుకోండి. ఏ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మెన్షన్ చేస్తే నో ప్రాబ్లం, మెన్షన్ చేయకపోతే అది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం అనే లెక్క. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చిందేంటి, అసలు 6,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 20% పెర్ యానం, టైం అనేది 2 years. అయితే ఈ లెక్కను మనం ఈ ఫార్ములా యూజ్ చేయకుండా ఎలా చేయగలం? ఒకవేళ ఫార్ములాని మనం యూజ్ చేస్తే మొత్తం కట్టినప్పుడు స్క్వేర్ వస్తుంది, చాలా పెద్ద నెంబర్లు వచ్చేస్తుంటాయి. కానీ ఇక్కడ ఎలా చేస్తాం? మనం ఈ మెథడ్ని యూజ్ చేసి ఎప్పుడైతే పి అసలు అనేది ఇచ్చేస్తాడో డైరెక్ట్గా అసలును తీసుకునే చేసేద్దాం. ఒకవేళ అసలు అనేది ఇవ్వకపోతే మొత్తాన్ని 100% అనుకొని అసలుని దానికి పర్సెంటేజ్ యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఆ ప్రాబ్లమ్స్ కూడా తర్వాత రావచ్చు. సో అసలు ఇచ్చేసాడు కాబట్టి ఈ అసలు ఎలా తీసుకోండి, 6,000కి 2 years అడిగాడు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎంత, 20%. మీకు ముందే చెప్పాను, 10% అంటే ఒక 0 తీసేస్తే 10%. సో 10% 600, 20% 1,200. సో ఆ 1,200 మనం యాడ్ చేద్దాం. 7,200. ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి అసలు ప్లస్ వడ్డీ కలిపి 7,200 అయింది. సో ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి సెకండ్ ఇయర్లో ఈ 7,200 అనేది అసలుగా ఉంటుంది. ఇదే బార్ వడ్డీకి చక్రవడ్డీకి మేజర్ డిఫరెన్స్. సో ఈ ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసి ఈ 7,200 అసలుగా మారుతుంది అన్నమాట. సెకండ్ ఇయర్లో మళ్ళీ 20% కాబట్టి ఇక్కడ చూడండి, 10% 720 రూపాయలు, 20% ఎంత అవుతుంది, 1,440 రూపాయలు అవుతుంది ఆబ్వియస్లీ. సో పర్సంటేజ్లు అనేవి చాలా యూజ్ అవుతుంటాయి అన్నమాట మనకి. 1,440 రూపాయలు. సో 8640 అంటే ఫస్ట్ 6,000 ఉన్న అసలు 2 సంవత్సరాలు 20% లెక్క ఇంట్రెస్ట్ కలిపేసరికి 8,640 అయిపోయింది. అంటే ఎంత పెరిగింది, 2,640 రూపాయలు పెరిగింది. ఇదే 2 సంవత్సరాలకి వచ్చిన ఇంట్రెస్ట్ అన్నమాట. మనం ఫార్ములా యూజ్ చేసి కూడా అసలే మొత్తాన్ని కడతాము, కానీ ఫ్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, క్యూబ్స్, పవర్స్ అన్నీ వస్తాయి కాబట్టి మనం ఈ మెథడ్ నేర్చుకుంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే అసలు అనేది ఇచ్చేస్తాడో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాడో ఇలా కట్టుకుంటూ పోవడమే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జనరేట్ అయిన వడ్డీలు అలాగే యాడ్ చేసుకుంటూ పోతే మనకి 2 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత వచ్చింది, 2 సంవత్సరాల తర్వాత 8,640 రూపాయలు మొత్తం అనమాట. సో అందులో మన 6,000 అసలు పోతే 2640 అనేది వడ్డీ జనరేట్ అయింది. ఇలా సింపుల్గా చేయాలన్నమాట. సో బార్ వడ్డీ లాగా అయితే డైరెక్ట్గా మనం ఇందులో క్యాలిక్యులేట్ చేయలేము. బార్ వడ్డీ అనేది అసలు ఎప్పుడు సమానంగా ఉంటుంది. ఇక్కడైతే అలా కాదు, ప్రతి సంవత్సరానికి వడ్డీ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది. ఆ యాడ్ చేసుకుంటూ సింపుల్గా వెళ్ళిపోతే మనకి ఏమాత్రం కన్ఫ్యూజన్ ఉండదు. అర్థమైంది కదా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 24,000 at 20% per annum, 1 year and half months. The interest being compounded half yearly. ఇందాక ఇంట్రొడక్షన్లో నేను చెప్పాను, వడ్డీ అనేది సంవత్సరానికి ఒకసారి కడతారు, హాఫ్ ఇయర్లీ కడతారు, క్వార్టర్లీ కడుతుంటారు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. కాబట్టి ఈ లెక్క హాఫ్ ఇయర్లీ కట్టమన్నాడు. 20% per annum. అసలు అనేది 24,000. 24,000 అసలు మీద 20% వడ్డీ రేటుతో 1 year and 6 months అంటే 18 నెలలకి హాఫ్ ఇయర్లీ వడ్డీ కడితే ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. అసలు వచ్చేసి మనకి 24,000, పి అనేది 24,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 20%, టైం అనేది 18 months. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది హాఫ్ ఇయర్లీ. హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి యాక్చువల్గా మనకి బార్ వడ్డీలో కావచ్చు, చక్రవడ్డీలో కావచ్చు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 20% అంటాడు, 10% అంటాడు, పెర్ యానం అంటాడు. ఇంగ్లీష్లో అయితే పెర్ యానం, లేదంటే తెలుగులో అయితే సంవత్సరానికి అంటాడు. ఇంట్రెస్ట్ ఎప్పుడు ఇచ్చినా సరే
సంవత్సరానికే ఇస్తాడు. దాన్ని మనం మనకు నచ్చినట్టుగా కన్వర్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ లెక్కలో హాఫ్ ఇయర్లీ కట్టమన్నాడు కాబట్టి మనకి ఈ ఇంట్రెస్ట్ పనికిరాదు. ఇది పెర్ యానం అన్నాడు కదా, యానం యాన్యువల్లీ సంవత్సరానికి 20% అయినప్పుడు 6 నెలలకి 10%. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది 10% ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకు ఆడిచ్చింది సంవత్సరానికి ఇచ్చాడు కదా, మనం కట్టాల్సింది హాఫ్ ఇయర్లీ 6 మంత్స్కి ఒకసారి కట్టాలి కాబట్టి మనం 10% ఇంట్రెస్ట్ తీసుకోవాలన్నమాట. సో 10% ఇంట్రెస్ట్ తీసుకున్న తర్వాత 18 నెలల కంటే మనం 3 సార్లు కట్టాల్సి ఉంటుంది. మొదట 6 నెలలు, ఇంకొక 6 నెలలు, ఇంకొక 6 నెలలు, 3 దఫాలుగా కడితే మనకి ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. సో అసలు తీసుకుంటే ఇందాక చేసే మెథడ్లోనే 24,000 అసలు తీసుకుంటే 10% ఇంట్రెస్ట్ లెక్క, 10% ఫర్ ఫస్ట్ ఇయర్. 10% అంటే 2,400. ఒక డెసిమల్ తీసేస్తే 10% ఇంట్రెస్ట్ మనకు వచ్చేస్తుంది. 26,400 అయింది ఫస్ట్ 6 మంత్స్ అయ్యేసరికి. సో మనం ఇంకో 6 మంత్స్ కట్టాలి కదా, ఇయర్లీ కాదు 6 మంత్స్. నెక్స్ట్ 6 మంత్స్కి 10% అంటే 12 మంత్స్ అయినట్టు అనమాట. 10% ఎలా అవుతుంది, ఒక 0 తీసేస్తే 10% 2640 అవుతుంది. సో 29,040 అయింది. సో మనకి ఇక్కడ కూడా అవ్వలేదు ఇంకా లెక్క. సో మూడోసారి కూడా కట్టాలన్నమాట, అంటే 18 మంత్స్కి. 18 మంత్స్కి మళ్ళీ 10%. 10% అంటే 290. 4,4,9. సో 31,944 అయింది. సో 18 నెలల తరువాత 24,000గా ఉన్న అస్సలు అనేది 31,944 రూపాయలు అయిపోయింది. సో ఇంట్రెస్ట్ ఎంత జనరేట్ అయినట్టు, 24,000 మనం మైనస్ చేస్తే 7,944 రూపాయలు ఇంట్రెస్ట్ జనరేట్ అయిందన్నమాట. ఇది కట్టే పద్ధతి. ఒకవేళ ఆడు క్వార్టర్లీ అన్నాడు అనుకోండి, ఇది అనేది మనం 3 నెలలకి 4 నెలలకి మార్చుకుంటాం అనమాట. క్వార్టర్లీ అంటే 4 నెలలు 4 నెలలు 4 నెలలు అంటే సంవత్సరానికి 3 సార్లు అనమాట. హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి సింపుల్గా ఆఫ్ చేస్తాం. ఒకవేళ క్వార్టర్లీ అన్నాడంటే 12 నెలలకి 20% కాబట్టి 4 నెలలకి ఎంత అని క్యాల్కులేట్ చేసుకుంటాం. అది నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం, అక్కడ క్లియర్ అయిపోద్ది. ఇది అర్థమైంది కదా. హాఫ్ ఇయర్లీ అని ఎప్పుడైతే మెన్షన్ చేస్తాడో మనం ఇంట్రెస్ట్ రేట్ని ఫస్ట్ కన్వర్ట్ చేసుకొని దాని తర్వాత 18 నెలల కంటే 3 దఫాలుగా కడతాం, సంవత్సరానికంటే 2 దఫాలుగా కడతాం, 2 సంవత్సరాలకైతే 4 దఫాలుగా కట్టాలన్నమాట. ఎంత అయినా సరే మనకు అసలు ఇచ్చేసాడు కాబట్టి ఆ పర్సంటేజ్ తీసుకుంటూ పోవడం. 20% అన్నాడంటే 2,400 4,800 అవుతుంది, యాడ్ చేసుకుంటూ పోవడం. అర్థమైంది కదా. ఇలా సింపుల్గా చేస్తే మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది అన్నమాట. ఇదే లెక్క మనం ఫార్ములా వేసుకొని చేయాలంటే చాలా ఎక్కువగా అయిపోతుంది. 3 సార్లు కట్టాలంటే క్యూబ్ వస్తుంది. ఆ క్యూబ్ వచ్చినప్పుడు క్యూబ్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి, ఫ్రాక్షన్స్ వస్తాయి. ఇలా సింపుల్గా చేయండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ద యాన్యువల్ increase in the population of a town is 10% per annum. If the population 2 years ago was 15,125, what is the present population? ఇక్కడ జనాభా మీద లెక్క ఇచ్చాడు. ఇచ్చే లెక్క ఏంటంటే ఒక పట్టణం యొక్క జనాభా సంవత్సరానికి 10% పెరుగుతుంది. అయితే 2 సంవత్సరాల క్రితం 15,125 ఉన్న జనాభా ఇప్పుడు ఎంత ఉందని అడుగుతాడు అన్నమాట. ఇది జనాభాకి సంబంధించిన లెక్కే, కానీ ఇది క్యుములేటివ్గా పెరుగుతుంది అనమాట. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాదిరి పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ లెక్క మెన్షన్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం 15,125 ఉన్న జనాభా సంవత్సరానికి 10% పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అయితే 2 years తర్వాత ఆ జనాభా ఎంత ఉంటుంది అని అడిగాడు అన్నమాట. ఏం లేదు, చాలా సింపుల్. ఎప్పుడైనా దీన్ని అసలు కింద ట్రీట్ చేసుకుంటాం. ఫస్ట్ ఉన్న జనాభా ఎంత కాబట్టి 15,125 జనాభా ఉన్నారు, సంవత్సరానికి 10% పెరుగుతున్నారు. సో ఫస్ట్ ఇయర్ 10%, ఫస్ట్ ఇయర్. సో 10% అంటే 15, 12 యాడ్ చేసుకుంటూ పోవడమే.
16,637 ఇయర్. ఇది 1 సంవత్సరం అయ్యేసరికి. 2 సంవత్సరం అయ్యేసరికి ఎంత ఉన్నారో చూద్దాం. మళ్ళీ 10% కదా, ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అవుతున్నారు. సెకండ్ ఇయర్ 1663.7. సారీ, ఇక్కడ 0.5 యాడ్ చేయలేదు. 0 అయితే మనం పట్టించుకోక్కర్లేదు, కానీ నెంబర్ ఉంది కాబట్టి కంపల్సరీగా ఆ డెసిమల్ అనేది తీసుకోవాలన్నమాట. $18,302.2 ఎంతమంది ఉంటారనమాట. 10% పెరుగుతుంటే ఎంతమంది వస్తారు అంటే ఇయర్లీ 10% పెరుగుతుంది. ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగారు, సెకండ్ ఇయర్ ఎంత పెరిగారు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాదిరి అనమాట. క్యుములేటివ్గా పెరుగుతున్నారు కాబట్టి ఈ లెక్క ఇందులో ఇవ్వడం జరిగింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాదిరిగానే. సో పాపులేషన్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం చేసుకుంటూ పోవాలన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. The amount at CI, a sum of money for 3 years at 30% per annum is 43,940. Find the sum. ఏమడుతున్నాడంటే ప్రాబ్లంలో 3 సంవత్సరాల్లో 30% ఇంట్రెస్ట్ లెక్కన 43,940 రూపాయలు అయింది. అయితే ఉన్న అసలు ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఈ లెక్క చాలా ఇంపార్టెంట్, ఇండైరెక్ట్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మనకి పి అనేది ఇవ్వలేదు, కానీ మొత్తం అనేది ఇచ్చాడనమాట. 43,940 రూపాయలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 30%. టైం అనేది 3 సంవత్సరాలు అన్నమాట. పెద్ద కష్టం ఏంటి కాదు. మీకు ఎంతకుముందే చెప్పాను, అసలు ఎప్పుడైతే ఇస్తాడో దాన్ని అసలు తీసుకొని చేసేస్తాం. అసలు ఒకవేళ ఇవ్వకపోతే దాన్ని మనం అసలు 100% అని తీసుకొని లెక్క చేస్తాం అన్నమాట. అది ఎలా చేస్తాం అనేది కూడా చూడండి, చేసి చూపిస్తాను. అసలు మనకి ఇవ్వలేదు కాబట్టి అసలు 100% అనుకుందాం. 100% అయినప్పుడు ఫస్ట్ ఇయర్ 3 సంవత్సరాలకు అన్నాడు, సంవత్సరానికి 30% ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ 30% పడుతుంది. 30% వేస్తాం, 130% అవుతుంది వడ్డీ ఇంట్రెస్ట్ కలిపి మొత్తం అన్నమాట. సో మనకు సెకండ్ ఇయర్ కూడా ఉంది కాబట్టి సెకండ్ ఇయర్ మళ్ళీ 30%. 30% అంటే 10% 13%. 30% అంటే 13 × 39. సో ఆ 39 మనం ఇక్కడ వేస్తాం, 169 అవుతుంది. 169% అయ్యిందన్నమాట. సో 2 సంవత్సరాలకు కాదు 3 సంవత్సరాలు కడి కాబట్టి థర్డ్ ఇయర్ కూడా మనం ఇవ్వాలి. థర్డ్ ఇయర్ మళ్ళీ 30%. సో ఇప్పుడు 30% ఎలా కడతాం, సేమ్ 10% కట్టి దాన్ని మళ్ళీ 3 సార్లు చేసుకోవాలన్నమాట. 10% ఇక్కడ 16.9. 30% కావాలంటే 3తో మల్టిప్లై చేయాలి. 327 2 3 6 18 2 20 3 1 3 5 50.7. 50.7 పడుతుంది. సో 219.7 అంటే 200 టైమ్స్ అయిపోయింది అన్నమాట. అసలు 100% ఉన్నది 219.7 వరకు వెళ్ళిపోయింది. ఇవన్నీ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని దేనికి సమానం చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో ఇంత పర్సెంట్ అయిందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ 3 సంవత్సరాల తర్వాత 219.7% ఉంది. ఇది మొత్తం, ఇందులో అసలు ఉంది, ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో ఇదే మనకి ఇచ్చాడు అనమాట, 43,940 రూపాయలు. సో ఈ పర్సెంటేజ్ 219.7% ఈక్వల్ టు 43,940. సో అసలు ఇంట్రెస్ట్ కలిపి ఉన్నది 219.7%. అది ఆ వాల్యూ మనకి ఇచ్చాడు అసలు కింద 43,940. 219.7% 43,940 అయితే మనకి 100% అంత. మనకు అసలు 100% కాబట్టి 100% ఈక్వల్ టు 219.7 × 100. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ మనం ఎలిమినేట్ చేస్తే మనం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో పైన కింద 10తో మల్టిప్లై చేస్తే మనకి పాయింట్ పోతుంది. 43,940.2197 × 10తో మల్టిప్లై చేస్తే 100 అనేది 1000 అయిపోతుంది అన్నమాట.
అక్కడ చూడండి, మనకి బార్ వడ్డీలోనే చెప్పాను, మ్యాక్సిమం పర్సంటేజ్లో కూడా చెప్పాను. మ్యాక్సిమం మనకి కట్ అయిపోయిన నెంబర్లే ఉంటాయి. కట్ అయిపోయిన నెంబర్లు లేవు, కట్ అవ్వట్లేదు అంటే మనం ఎక్కడో లెక్క తప్పు చేస్తున్నామని అర్థం అనమాట. ఒకసారి పైకి వెళ్ళి చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఫ్రాక్షన్స్లో రావు కట్ అయిపోయిన నెంబర్లో మ్యాక్సిమం మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 21974394, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే నెంబర్ వస్తుంది. 2197 × 2 అంటే 20 అనమాట. సో అలా మ్యాక్సిమం కట్ అయిపోయే నెంబర్లే ఉంటాయి. సో 10,000, 1000 × 20, 20,000 అనమాట. సో మనకు అసలు అనేది 20,000 వచ్చింది. ఇదే లెక్క మనం ఫార్ములా వేసుకొని చేస్తే చాలా పెద్దది వచ్చేస్తుంది. మనకి ఇక్కడే చాలా పెద్ద అనిపిస్తుంది. ఈ ప్రాసెస్ పెద్దదేం కాదు, మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఈజీగా వేసేయచ్చు అనమాట. ఒక 10 to 15 సెకండ్స్లో ఇదంతా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఈ క్యాలిక్యులేషన్ 10 సెకండ్స్, ఓవరాల్గా 40 సెకండ్స్, లెస్ దాన్ 40 సెకండ్స్లో మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేయచ్చు. ఫార్ములాలు వేస్తే ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాల్సి వస్తుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ డివైడ్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం వాల్యూస్ తప్పు చేసే అవకాశాలు ఉంటాయి. సో కొంచెం కష్టమైనా సరే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇవి చాలా ఈజీగా ఉంటాయి. వన్స్ మనం కాన్సెప్ట్ అర్థమైపోతే ఇంకా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ కాన్సెప్ట్ బేస్డ్గా లెక్కలు చేసుకోవచ్చు అనమాట. ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఇది ఇలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అని ఐడియా ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మనకు ఉంటే అసలు ఉంది కాబట్టి వడ్డీని యాడ్ చేసుకుంటూ పోవడమే. ఒకవేళ అసలు లేదా 100% అసలు తీసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు కదా, దాన్ని మనం యాడ్ చేసుకుంటూ పోవాలి. చివరిలో వచ్చిన దాన్ని ఈక్వల్ చేయాలన్నమాట. ఈ విధంగా చేస్తే చాలా ఈజీగా మనకు ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాం. ఫైండ్ ది అమౌంట్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 16 lakhs at 20% per annum for 9 months at interest being calculated quarterly. ఇంకోసారి చదువుదాం లెక్క. 16 లక్షల అసలు, 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 9 నెలలకు క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇంట్రెస్ట్ బీయింగ్ క్యాలిక్యులేటెడ్ క్వార్టర్లీ క్యాలిక్యులేట్ చేయమంటాడు అనమాట. అంటే 3 నెలలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేయడం. క్వార్టర్లీ అంటే సంవత్సరానికి 4 భాగాలు, 3 నెలలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఎన్ని నెలలకు క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? 9 నెలలకు క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. 16 లక్షల మీద 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానంతో 9 నెలలకు క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. కానీ ఇంట్రెస్ట్ అనేది క్వార్టర్లీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మనం ఇందాక ప్రాబ్లంలో హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసాం, ఇప్పుడు క్వార్టర్లీ క్యాలిక్యులేట్ చేస్తే ఈ రెండింటి మధ్య క్లారిటీ అనేది వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ అసలు అనేది 16 లక్షలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 20%, టైం అనేది 9 months, క్వార్టర్లీ క్యాలిక్యులేట్ చేయాలి. క్వార్టర్లీ అని మెన్షన్ చేస్తే 3 నెలలకు ఒకసారి కట్టేయమంటాడు అని అర్థం. హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకు ఒకసారి కట్టేయమంటాడు అని అర్థం. ఇప్పుడు మామూలుగా కొంతమంది వడ్డీకి అప్పిచ్చే వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారో వడ్డీకి ఇచ్చి ప్రతి సంవత్సరం నాకు వడ్డీ కట్టేయమ్మా అంటారు. నువ్వు 10 సంవత్సరాలు ఉంచుకుంటే 10 సంవత్సరాలు ఉంచుకోవడానికి కాదు, ప్రతి సంవత్సరం నాకు వడ్డీ కట్టే మళ్ళీ అసలు ఉంచుకో అంటాడు. కొంతమంది ఏమంటారు, నాకు 6 నెలలకు ఒకసారి వడ్డీ కట్టేయాలి బాబు అంటారు. కొంతమంది ఏమంటారు, నాకు 3 నెలలకు ఒకసారి వడ్డీ ఇచ్చాను. ఇదే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ అనమాట. సో ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఇచ్చినా సరే పెర్ యానం సంవత్సరానికి ఇస్తాడు. మనం క్వార్టర్లీ అడిగాడు అంటే మనం క్వార్టర్లీ కట్టాల్సి ఉంటుంది. క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారి, 3 4 12 కదా. ఇక్కడ చూద్దాం, 12 నెలలకి 20% అయితే 3 నెలలకి ఎంత? 20/12 × 3, 3 4 4 5 అంటే 5%. 12 నెలలకి 20% అయితే 3 నెలలకి 5% వచ్చింది. అంటే మనం క్వార్టర్లీ కట్టడానికి కావాల్సిన ఇంట్రెస్ట్ రేటు 5%. సో ఈ 5% బేస్ చేసుకుని మనం కట్టాలి. టోటల్ ఎంత పీరియడ్కి కట్టాలి? 9 నెలలకు కట్టాలన్నమాట. సో సింపుల్గా మన దగ్గర అసలు ఉంది 16 లక్షలు. 16 లక్షల అసలుకి 5% లెక్క, 5% ఫర్ 3 months. 3 monthsకే కదా మనం కట్టగలం. ఈ 3 monthsకి 5% కాబట్టి 10% మనకి 1,60,000.
5% ఎంత అవుతుంది? 80,000 అవుతుంది. అంతే కదా? $16,80,000 అంటే 3 నెలలు అయ్యేసరికి 16,80,000 అయింది. సో మనకు సెకండ్ 3 months అంటే 6 monthsకి అనమాట. మళ్ళీ 5% అనమాట ఫర్ 6 months. మళ్ళీ 10% ఎంత అవుతుంది? 16,08,000 అవుతుంది. సారీ, ఈ 10% ఎంత అవుతుంది? 16,68,000 అవుతుంది. 10% 16,68,000 కాబట్టి 5% ఎంత అవుతుంది? 84,000 అవుతుంది. 1,80,000, 8,000, 4,000 అంటే 84,000 అవుతుంది. ఆ 84,000ని మనం యాడ్ చేసుకుంటాం. $17,64,000 అయింది. మళ్ళీ 9 monthsకి అడిగాడు కాబట్టి ఇంకో 5% మనం కట్టాల్సి ఉంటుంది. 3 times కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే క్వార్టర్లీ అడిగాడు కదా, ప్రతి 3 నెలలకు ఒకసారి కట్టాల్సి ఉంటుంది అనమాట. అదే 1 yearకి అడిగితే 4 సార్లు కట్టాల్సి ఉంటుంది. ప్రాబ్లం ఎక్కువ అవుతుందని చెప్పేసి 9 నెలలకి అడిగాడు వాడు. 1 yearకి అడిగితే కంపల్సరీగా కట్టాల్సిందే. ఇక్కడ చూడండి, 5% మనకు కావాలి కాబట్టి 10% 176,400 1,76,400 10%. 5% కావాలి కాబట్టి బై 2 అనమాట. బై 2 2,816 2,816 2,4 88,200 88,200 అవుతుంది అన్నమాట. 88,200 లేకపోతే 18,52,200 అయింది. సో 3 times కట్టినప్పటికీ ఒక సంవత్సరం, ఒక 3 నెలలు, 2 3 నెలలు, 3 3 నెలలు, 9 నెలలు కట్టేసరికి 18,52,200 అయింది. మన అసలు 16 లక్షలు తీసేస్తే 2,52,000 2,52,000 ఇంట్రెస్ట్ జనరేట్ అయిందన్నమాట. క్యాలిక్యులేట్ చేసినప్పుడు చాలా క్లియర్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఇంట్రెస్ట్ రేటు మనకు సంవత్సరానికి ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడు సంవత్సరానికి ఇస్తాడు. సంవత్సరానికి ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు కాబట్టి క్వార్టర్లీ కట్టమంటున్నాడు కాబట్టి 3 నెలలకి ఇంట్రెస్ట్ రేట్ సపరేట్గా కట్టేసుకోవాలి. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయాలి. మనం ఇందాక 6 monthsకి చూసాం, ఇప్పుడు క్వార్టర్లీ చూసాం అనమాట. సో పెద్ద పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎప్పటిలాగే చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ వస్తాయి. సో ఈ కన్ఫ్యూజన్స్ ఫైనల్ ఎగ్జామ్స్లో రాకుండా ఉండాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు ఆ కన్ఫ్యూజన్స్ ఉండవు. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా ఉంటాయి ఈ మెథడ్స్. అంటే ఏ ఫార్ములా కూడా, ఏ మెథడ్ కూడా, ఏ షార్ట్ కట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనకు ఓన్లీ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. అసలు ఉంది, టైం ఉంది, ఇంట్రెస్ట్ రేట్ ఉంది, కట్టుకుంటూ పోవడమే. ఇంకా దానికి స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏమి ఉండదు. సో మామూలు మన ప్రీవియస్ మెథడ్స్లో మనం నేర్చుకున్న మెథడ్స్లో ఏంటి, సంవత్సరానికి ఒక ఫార్ములా ఉంటుంది, 6 నెలలకు ఒక ఫార్ములా ఉంటుంది, క్వార్టర్లీకి ఒక ఫార్ములా ఉంటుంది. ప్రతి దానికి ఫార్ములా ఉంటుంది అన్నమాట. అన్ని ఫార్ములాలు గుర్తుపెట్టుకుని అక్కడ వేసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఫ్రాక్షన్ చేసినప్పటికి చాలా టైం పడుతుంది. సో ఇలా షార్ట్కట్లో చేసుకుంటూ పోతే అన్నిటికీ ఒకటే. పర్సంటేజ్లు వస్తే మనకి ఈజీగా సరిపోతాయి. పర్సంటేజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఇక్కడ చాలా ఈజీగా పడిపోతాయి నెంబర్లు. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. అండ్ at compound interest, a certain sum becomes double itself in 7 years. In how many years it will become 32 times? ఇక్కడ ఏమవుతుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఒక అసలు అనేది 7 సంవత్సరాల్లో డబల్ అయింది. అయితే 32 సార్లు అంటే 32 times అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అడిగాడు అన్నమాట. చాలా సింపుల్. బార్ వడ్డీలో మనం చేసాం, దానికి దీనికి చిన్న తేడా ఉంటుంది. దీంతో పోల్చుకుంటే అదే కష్టం, అది మీకు ఆల్రెడీ చెప్పాను. 100% 300% అయితే డిఫరెన్స్ అనేది 200% తీసుకోమని చెప్పాను. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ చాలా సింపుల్. ఇచ్చిన లెక్క మరొకసారి చూద్దాం. చక్రవడ్డీ ప్రకారం ఒక అసలు అనేది 7 సంవత్సరాల్లో 2 రెట్లు అయింది. అయితే 32 రెట్లు అవడానికి ఎంత టైం తీసుకుంటుంది అని ఇచ్చాడు. రెండు రెట్లు ఫర్ 7 years ఇదే ఇచ్చాడు. అయితే దెన్ 32 రెట్లు
టైం పడుతుంది. ఇంతే ఇచ్చాడు. సింపుల్గా చేయాలి లెక్క, చాలా సింపుల్గా. మనకి ఇచ్చింది 100% అసలు. ఈ 100% అసలు అనేది 200% అయింది 7 ఇయర్స్లో. 7 ఇయర్స్లో 7 ఇయర్స్ అయ్యేసరికి 200% అయిపోయింది. అంటే 100 రూపాయలు ఉన్న అసలు అనేది ఆ వడ్డీతో కలిపి 200 అయిపోయింది. ఇప్పుడు 7 ఇయర్స్ తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను, 7 ఇయర్స్ తర్వాత ఇది అసలుగా మారుతుంది. ఎన్ని సంవత్సరాలకు మనం వడ్డీ కడితే ఆ వడ్డీ దానికి జోడైపోయి అది అసలుగా మారుతుంది. అంటే ఇది ఇప్పుడు అసలు ఇది. సో రాబోతున్న 7 సంవత్సరాలు ఇది ఏమవుతుంది? డబల్ అవుతుంది, 400% అవుతుంది రాబోతున్న 7 ఇయర్స్లో. అని వాడే ఇచ్చాడనమాట. ఇట్స్ డబుల్స్ ఇన్ 7 ఇయర్స్. 7 సంవత్సరాల్లో దానికి అదే డబల్ అయిపోతుంది. సో 200% ఉన్నది కాస్త 7 ఇయర్స్లో 400% అయిపోతుంది. సో ఈ 400% ఈ 14 సంవత్సరాల తర్వాత ఇది అసలు అనమాట. ఈ అసలు రాబోతున్న 7 ఇయర్స్లో ఇదేమవుతుంది? మళ్ళీ డబుల్ అయిపోద్ది యాజ్ పర్ ద ప్రాబ్లం. సో ఈ 400% అనేది 800% అవుతుంది 7 ఇయర్స్లో. మళ్ళీ నెక్స్ట్ చూసుకుంటే ఈ 800 అనేది 1600 అయిపోతుంది నెక్స్ట్ 7 ఇయర్స్లో. ఈ 1600 అనేది 3200 అయిపోతుంది నెక్స్ట్ 7 ఇయర్స్లో. అది అదే అనమాట. 100కి 3200 అయిపోవాలన్నమాట. అంటే 100% ఉన్న అసలు 3200 32 టైమ్స్ అయిపోవాలి. అయిపోయింది కదా. 1 2 3 4 5 5 సార్లు అనమాట. 7 సంవత్సరాలు 5 సార్లు 35 సంవత్సరాలు. ఈ 35 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు 5 ఏళ్ళు 30 సంవత్సరాల్లో 100 రూపాయలు ఉన్న అసలు అనేది 3200 అయిపోతుంది. చాలా సింపుల్ అనమాట. ఏది ఇచ్చినా గింతే, అలా డబల్ చేసుకుంటూ పోవడమే. ఒకవేళ ట్రిపుల్ అయింది అన్నాడంటే 100కి 300 వేసుకోవడమే, 300కి 900 వేసుకోవడమే, 900కి 2700 వేసుకోవడమే. చక్రవడ్డీలో చాలా సింపుల్ అనమాట. అదే మనం బార్ వడ్డీలో ఈ టైప్ ఆఫ్ లెక్క చేసాం. డిఫరెన్స్ తీసుకోమని చెప్పాను. ఇక్కడైతే ఆయనకు అవసరం లేదు, డైరెక్ట్గా తీసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా చేయగలుగుతాం. బార్ వడ్డీ, చక్రవడ్డీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అర్థమెటిక్ అనమాట. సో ఇందులో మార్పు పోకుండా ఉండాలంటే ఎంత పెద్ద లెక్క ఇచ్చినా సరే చిన్న లాజిక్తో చేయగలిగచ్చు బార్ వడ్డీలో, చక్రవడ్డీలో. సో ఈ ఫార్ములాస్ అన్నీ, ఈ లాజిక్స్ అన్నీ ఫాలో అయితే అది ఈజీగా చేయొచ్చు అన్నమాట. చాలా ఇబ్బంది ఏం లేదు. సో నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం. A sum of money lent at compound interest amounts 24,200 in 2 years and rupees 29,282 in 4 years. Find the sum and rate of interest per annum. ఇక్కడ ఏం అడుగుతారండి? లెక్క మరొకసారి చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఒక అసలు అనేది 2 సంవత్సరాల్లో 24,200 అయింది, 4 సంవత్సరాల్లో 29,282 రూపాయలు అయింది. అయితే అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోండి అని చెప్తున్నాడు. ఇందులో ఏమీ ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడో చూద్దాం. ఒక మొత్తం అనేది పి అనేది మనకు తెలియదు, ఆర్ అనేది మనకు తెలియదు. 2 ఇయర్స్లో 24,200 అయింది, 4 ఇయర్స్లో 29,282 అయింది. మనకిచ్చిన డేటా ఇదే. ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్స్లో ఒకటి. చాలా జాగ్రత్తగా వినండి. బార్ వడ్డీలో కూడా ఇలాంటి లెక్కలు వస్తాయి. అక్కడ చేయడం చాలా సింపుల్, ఇక్కడ కొంచెం పెద్ద కష్టమేం కాదు, నేర్చుకుంటే చాలా ఈజీ. 2 సంవత్సరాల్లో 24,200 అయింది అంటే ఇందులో అసలు ఉంది, మొదటి సంవత్సరం ఇంట్రెస్ట్ ఉంది, రెండో సంవత్సరం ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఇందులో అసలు ఉంది, మొదటి సంవత్సరం ఇంట్రెస్ట్, రెండో సంవత్సరం ఇంట్రెస్ట్, మూడో సంవత్సరం ఇంట్రెస్ట్, 4వ సంవత్సరం ఇంట్రెస్ట్, 4 సంవత్సరాల ఇంట్రెస్ట్ కలిపి ఉంది. అయితే నేను మొదట్లో చెప్పింది ఒక మాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 2 సంవత్సరాలు అయ్యేసరికి ఏమైంది? ఇంట్రెస్టు మొదట ఉన్న అసలు కలిపి అసలుగా మారిపోయింది. మారుతుంది కదా కంపల్సరీగా. సో ఈ 2 ఇయర్స్ తర్వాత మనం చూద్దాం ఎంత తేడా వచ్చింది. సో 24,200 తీసేస్తే 2 8 0 5,082 రూపాయలు ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. ఈ ఇంట్రెస్ట్ దేని మీద జనరేట్ అయింది? 2 సంవత్సరాల తరువాత 24,200
200 మీద. సో ఈ 24,200 మీద ఇంట్రెస్ట్ జనరేట్ అయింది కాబట్టి ఎంత పర్సెంట్ జనరేట్ అయింది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఏలో బి ఎంత పర్సెంట్ అలా మనం పర్సంటేజెస్లో చేసాం కాబట్టి ఈ 5,082 రూపాయలు అనేది 24,200లో ఎంత పర్సెంటేజ్ ఉందాం. ఓకే, ఈ 0 2 పోతే కరెక్ట్గా పోయే నెంబర్లే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. 2 2 4 9 10 దీనికంటే 11తో కొట్టేయడం చాలా సింపుల్. 11తో పోకూడదాం. 11 2 22 11 2 22 11 4 44 6 మిగులుతుంది. 11 6 66 2 మిగులుతుంది. 11 2 22. సో మళ్ళీ 22తో పోతుంది. 22 2 22 ఒకటిలో 21% వచ్చిందన్నమాట. 21% ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. కానీ ఇది యాక్చువల్ ఇంట్రెస్ట్ కాదు. ఈ ఇంట్రెస్ట్ ఏంటి? ఈ 2 సంవత్సరాల తర్వాత 3వ సంవత్సరం ఇంట్రెస్ట్ కూడా ఇందులో ఉంది. దాన్ని మనం స్ప్లిట్ చేయగలిగితే యాక్చువల్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ చేయగలం. ఈ 21% ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే చక్రవడ్డీలో సపోజ్ ఒక 100% ఉన్న అసలు 10% ఇంట్రెస్ట్ లెక్క ఎంత అవుతుందో చూడండి. మొదటి సంవత్సరం 10% ఉంటుంది, 110 అయింది. రెండో సంవత్సరం 10% ఉంటుంది అంటే 11, 121%. అంటే 21% ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటానంటే ఒక సంవత్సరానికి 10% ఇంట్రెస్ట్ కానీ మనం తీసుకుంటే అది 2 సంవత్సరాల్లో 21% అవుతుంది. ఇక్కడ జరిగింది కూడా అదే. ఈ 2వ సంవత్సరంలో 10% ఇంట్రెస్ట్ తీసుకుంటే 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 21%గా మారిందనమాట. సో చిన్న ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. ఈ 21% యాక్చువల్ ఇంట్రెస్ట్ కాదు, ఇది 2 సంవత్సరాలకు జనరేట్ అయిన ఇంట్రెస్ట్. 10% ఎందుకు తీసుకోవాలండి అంటే మీరు ప్రాక్టీస్ చేస్తుంటే 21% చూడగానే ఓహో ఇది 2 ఇయర్స్కి 10% ప్రకారం జనరేట్ అయిన ఇంట్రెస్ట్ అని మీకు తెలిసిపోతుంది. ఒకవేళ 2 సంవత్సరాలకి 20% ఇంట్రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, 20% సో 120, మళ్ళీ 20% కాబట్టి ఇక్కడ 24 యాడ్ చేస్తే 144. సో 144ని చూడగానే 20% లెక్క తీసేస్తే 44% కదా. 44%ని చూస్తే మనకు గుర్తొచ్చేయన్నమాట. సో 20% సంవత్సరానికి తీసుకుంటే 2 సంవత్సరాలకి 44% వస్తుందని. ఏమీ లేదు, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. మరొకసారి చెప్తాను. ఈ లెక్క చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, 2 సంవత్సరాలకి ఇచ్చాడు మనకి 24,200 అయింది. 4 సంవత్సరాలకి 29,282 రూపాయలు అయింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, అసలు ఎంత అని కనుక్కోమనడం. ఇక్కడ చూస్తే 2 సంవత్సరాలకి ఎంత అయింది అంటే 2 సంవత్సరాలకి వడ్డీ అసలు కలిపేసి ఇంత అయిందని. ఇదే అసలుగా తీసుకుంటామని ముందే చెప్పాను నేను. ఏ సంవత్సరంకి ఆ సంవత్సరానికి వడ్డీ యాడ్ చేసేసి అసలుగా మారిపోద్ది అనమాట. సో ఇది అసలు అయితే 4 సంవత్సరాలు అయ్యేసరికి ఎంత వచ్చింది కదా. 4 సంవత్సరాలు అయ్యేసరికి ఎంత పెరిగింది? 5,082 రూపాయలు పెరిగింది. సో అది దేని మీద జనరేట్ అయిన ఇంట్రెస్ట్? ఈ 24,200 మీద జనరేట్ అయిన ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్. 2 సంవత్సరాల్లో 5,082 రూపాయలు ఇంట్రెస్ట్ జనరేట్ అయింది 24,200 మీద. ఎంత పర్సెంట్ అని కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇది ఇందులో ఎంత పర్సెంట్ అనే కదా, ఏలో బి ఎంత పర్సెంట్. సో ఇది పైన ఉంటుంది, ఇది కింద ఉంటుంది, ఇంటూ 100 చేసుకుంటే 21% ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఈ 21% ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి, ఒక సంవత్సరానికి కాదు. సో దాన్ని మళ్ళీ మనం స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. ఆ స్ప్లిట్ చేయడం ఎలాగంటే ఇలాగ చెక్ చేయడమే. 21% కనబడింది కాబట్టి మనం రెగ్యులర్ లెక్కలు చేసినప్పుడు 10% లెక్క 21% వస్తుంది. అదే 20% లెక్క అయితే 44% వస్తుంది. అదే అన్నమాట స్ప్లిట్ చేసేదాం అంటే 21% ఇంట్రెస్ట్ అన్నమాట ఓవరాల్గా. ఆ ఓవరాల్ అది దాన్ని మనం స్ప్లిట్ చేస్తే 10% వచ్చిందన్నమాట. 10% ఇంట్రెస్ట్ అయితేనే 21% వస్తుంది. సో ఓవరాల్ మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. ఇప్పుడు లెక్క చేద్దాం. అసలు కట్టాలి కదా. అసలు ఎలా కడతామంటే ఇప్పుడు చూడండి,
2 సంవత్సరాల్లో 24,200 అయింది అన్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% లెక్క ఇందాక మనం అక్కడ చేసాం. 10% లెక్క ఫస్ట్ ఇయర్కి 110 అవుతుంది, సెకండ్ ఇయర్కి 11 వేసుకుంటే 121, అంటే 121% అవుతుంది. ఆ 121% వాల్యూ ఆడు ఇచ్చినట్టు అనమాట, అంతే కదా. 121%లో ఏముంది? అసలు ఉంది, 2 సంవత్సరాల తాలూకా ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో ఆ 120% వాల్యూ ఆడు ఇచ్చాడు. అదే 4 years క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ అనమాట. సో 2 yearsకి ఉంది కాబట్టి చాలా సింపుల్ కట్టడం. ఇప్పుడు అసలు కావాలి మనకి. అసలు 100%. 24,200/121 × 100. కట్ అయిపోయే నెంబర్లే ఉంటాయి ఎప్పుడన్నా. 121 × 2 242, అంటే 200 × 100 20,000. 4 సున్నాలు కదా, 20,000 అసలు అనమాట. ఈ లెక్క ఏమైనా అర్థం కాకపోతే 1-2-3 సార్లు వినండి, చాలా బాగా అర్థమైపోద్ది. ఇందులో పెద్ద కష్టమేమీ లేదు. ఇంట్రెస్ట్ని స్ప్లిట్ చేసాం ఇందాక. ఓవరాల్ ఇంట్రెస్ట్ కనుక్కొని స్ప్లిట్ చేసాం అనమాట. అదే ఈ లెక్కను మనం ఫార్ములైజ్ చేయాలంటే దీనికి ఏజ్ = P × 1 + R/100 whole power అని వేయాలి. దీనికి కూడా ఏజ్ = P × 1 + R/100 వేయాలి. పవర్ 4 వస్తుంది. ఇది ఏజ్ = P × 1 + R/100 whole power n కదా. ఆ n ప్లస్లో 4 వస్తుంది, ఇది 2 వస్తుంది. ఇది చేసినప్పుడు మన తలపడం తక్కువ వస్తుంది. కాబట్టి ఇలా చేసుకోవడం చాలా సింపుల్ అనమాట. ఇవి మేజర్ వచ్చే మోడల్స్ అయితే ఇవి. జనరల్గా అసలు ఇచ్చి ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చి కట్టే మోడల్స్ కొన్ని, తర్వాత క్యుములేటివ్గా పెరిగే మోడల్స్ కొన్ని మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చేసాము. తర్వాత ఇన్ని రేట్లు అవుతుందని కొన్ని ప్రాబ్లమ్స్, హాఫ్ ఇయర్లీ అనే ప్రాబ్లమ్స్, క్వార్టర్లీ అనే ప్రాబ్లమ్స్, ఫైనల్గా 2 సంవత్సరాలకి ఎంత అయింది, 3 సంవత్సరాలకి ఎంత అయింది, అయితే ఇంట్రెస్ట్ రేట్ ఎంత, అసలు ఎంత, ఇలా కనుక్కోమంటాడు. ఇవన్నీ చాలా పర్సంటేజ్ని యూజ్ చేసి చాలా లాజికల్గా చేయాలన్నమాట. ఇన్ని లెక్కలు మనం ఇన్ని మోడల్స్ చేసాం, ఒక్క దాంట్లో కూడా మనం ఫార్ములా అనేది యూజ్ చేయలేదు. సో ఫార్ములా యూజ్ చేయకుండా చెయ్యాలి అంటే పర్సంటేజ్ల మీద మనకు బాగా గ్రిప్ ఉండాలి, ఈ కాన్సెప్ట్ మీద బాగా ఐడియా ఉండాలి. అసలు ఏం జరుగుతుంది, అసలు అనేది ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చెందుతుంది, ఎలా వడ్డీగా మారుతుంది, మొదటి సంవత్సరం ఏం జరుగుతుంది, 2వ సంవత్సరం ఏం జరుగుతుంది, 3వ సంవత్సరం ఏం జరుగుతుంది అనే విషయం మనకు అర్థమైతే చాలా ఈజీగా మనం నెంబర్స్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. బారు వడ్డీలో ఇంట్రెస్ట్ రేట్ అనేది సేమ్ ఉంటుంది, అసలు సేమ్ ఉంటుంది. చక్రవడ్డీకి వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్ సేమే, కానీ అసలు అనేది మారిపోతుంటుంది. ఫస్ట్ ఇయర్లో అసలుగానే ఉంటుంది, 2వ సంవత్సరంలో మొదటి సంవత్సరం జనరేట్ అయిన వడ్డీ అసలుకి కలిపి ఫ్రెష్గా వడ్డీ జనరేట్ అవుతుంది. 3వ సంవత్సరంలో ఏం జరుగుతుందంటే 2 సంవత్సరాలకి జనరేట్ అయిన వడ్డీ అసలుకి కలిపి అసలుగా మారి ఫ్రెష్గా వడ్డీ జనరేట్ అవుతుంది. అక్కడ అందుకే ఒక 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే 10 years కట్టమంటే 10% ఇంట్రెస్ట్ తీసుకుంటాం బారు వడ్డీలో. ఇక్కడ అలా తీసుకోవడానికి కుదరదు. అసలు మీద తీసుకోవాలి, జనరేట్ అయిన వడ్డీల మీద కూడా తీసుకోవాలి. అది ఇక్కడ ప్రాబ్లం అన్నమాట. ఒకటే బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, అసలు అనేది ఇచ్చేసాడా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోండి. సంవత్సరం అడితే సంవత్సరం, 6 నెలలు కడితే 6 నెలలు, 3 నెలలు కడితే 3 నెలలు. ఒకవేళ ఇవ్వకపోయాడా అసలు 100% అనుకొని ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ యాడ్ చేయండి, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ యాడ్ చేయండి, థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఆ వచ్చిన వాల్యూని ఆడేదో ఇస్తాడు కదా హింట్, ఆ హింట్కి సమానం చేస్తే మనకి 100% అసలు అనేది వస్తుంది. మేజర్ మోడల్స్ ఇవే. బారు వడ్డీ చెప్పుకున్నాం, చక్రవడ్డీ చెప్పుకున్నాం. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఉంటుంది, రిలేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియోలో చేద్దాం. అంతటి వరకు సెలవు.